మీరేం చేస్తుంటారు సార్? బ్యాంక్లో పనిచేసి రిటైర్ అయ్యారు. అచ్చా, ఏ బ్యాంక్ సార్? ఇంకా ఉందా సార్? ఏమో సార్, నాకు తెలియదు. శుభ్రంగా ఉంది. అది ఒక నేషనలైజ్డ్ బ్యాంకే కదా సార్? అది కూడా గవర్నమెంట్ బ్యాంకే. ఎన్ని ఇయర్స్ చేశారు సార్ వాళ్ళ కోసం? 38. అచ్చా, అండ్ యూ రిటైర్డ్ యాజ్ అ సీనియర్ మేనేజర్. సార్, వర్కింగ్ ఇన్ బ్యాంక్స్ ఈజ్ సో ఈజీ అన్నట్టు బయట ఒక టాక్, అది ఈజీనా సార్? ఇప్పుడు చాలా టఫ్గా ఉంది, కష్టపడుతున్నారు కూడా బాగా. అంటే నేను ఒక టైంలో ఐ వాజ్ సో లెట్స్ సే ఐ యూజ్డ్ టు వర్క్ ఫర్ అ చార్టెడ్ అకౌంటెన్సీ ఫర్మ్. అది ఎప్పుడో పూర్వాశ్రమంగా ఉంటుంది, ఇప్పుడు లేదు, చాలా టఫ్గా ఉంది. సో లెట్స్ సే యూజువల్గా ఐ వర్క్ ఫర్ అరౌండ్ లైక్ అట్లీస్ట్ ఒక 10 బ్యాంక్స్ అట్లా వర్క్ చేశాను నేను వాళ్ళ కోసం. కంప్యూటర్స్ వచ్చి ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా ఎక్కువ స్టాఫ్ బాగా తగ్గించేశారు, వ్యవస్థగా. బ్యాంక్స్లో ఏంటంటే కంప్యూటర్స్ ఉన్నంత మాత్రం పని జరగదు. బయట తిరగాలంటే కంప్యూటర్లో వెళ్ళలేం కదా. అవును సార్. బయట తిరగాల్సిన పనులన్నీ మామూలుగా ఫిజికల్గా మాన్యువల్గా చేయాలన్నీ. అవును సార్. వాటిని కూడా దీంతో పాటు దీనిలాగే చూస్తే ఆ టైంలో వీళ్ళు చూసుకోవట్లేదు, సరిపోవట్లేదు టైం. బయట తిరగాలి, మార్కెటింగ్ చేయాలి, అడ్వాన్స్ కావాలి, రికవరీ కావాలి అంటే కంప్యూటర్స్ ఏం చేయాలి? కంప్యూటర్లో కూడా మనం ఫీడ్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేదంటే కంప్యూటర్ దానంతట ఏది జనరేట్ చేయదు కదా. అంతే కదా సార్? అది ఆలోచించాలి. అండ్ ఇంకోటి లెట్స్ సే నార్మల్గా కొంతమంది లైక్ నేను జనరల్ పబ్లిక్లో ఏం చూసానంటే, సార్ నేనైతే బ్యాంక్ వాళ్ళతో వర్క్ చేశాను కాబట్టి నాకు వాళ్ళు ఉండే స్ట్రెస్ అదంతా తెలుసు. మేనేజర్స్ మీద, సీనియర్ మేనేజర్స్ మీద ఎంత స్ట్రెస్ ఉంటుందో. బట్ జనరల్ పబ్లిక్ ఏమనుకుంటుంది అంటే బ్యాంక్ పిఓ ఎగ్జామ్స్ రాసేసి అలా పెద్ద సెట్ అయిపోతాము, లైఫ్ అసలు ఏం స్ట్రెస్ ఉండదు అనుకుంటారు. స్ట్రెస్ ఏం బ్రహ్మాండంగా ఉంది, మామూలు ప్రైవేట్ జాబ్స్ కంటే ఎక్కువగా ఉంది. మరి వాళ్ళకి బాగానే ఉంది స్ట్రెస్, ప్రైవేట్ కంపెనీలో స్ట్రెస్ ఎక్కువ. అంటే ఇట్స్ అ జాబ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. కానీ ఇది కష్టంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ అకౌంటబిలిటీ ఉంటుంది ఇందులో, చాలా కష్టం. ఫైనాన్షియల్ కదా. అవును సార్. బ్యాంక్స్ అంతా ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కాబట్టి అకౌంటబిలిటీ కూడా ఉంటుంది. అదే సార్, ఇంకొకటి మేనేజర్స్కి ఇచ్చే టార్గెట్స్, అసలు అడ్వాన్సెస్ టార్గెట్స్ చేయాలంటే బయట తిరగాలి. బయట తిరగాలంటే లోపల పని ఎవరు చేస్తారు? వాళ్ళని సూపర్వైజ్ ఎవరు చేస్తారు? దానికి ఒక మనిషిని పెట్టాలంటే వింటారు. చాలా మంది ఆ స్ట్రెస్ తట్టుకోలేక ఈ మధ్య రీసెంట్గా చాలా మంది వీఆర్ఎస్ తీసుకున్నారు, రిజైన్ చేసేసారు ఆ స్ట్రెస్ తట్టుకోలేక. చాలా చనిపోయారు కూడా. అవును సార్. అండ్ ఇంకోటి వాళ్ళు అంటే లైక్ బ్రాంచెస్ని రీజనల్ లెవెల్లో వాళ్ళు నిలదీయడం ఇవన్నీ ఉంటాయి కదా సార్. వచ్చే మేము అంటే ఆ స్ట్రెస్ అసలు నార్మల్గా ఇయర్ టార్గెట్ రీచ్ అవ్వలేదు, దాని మీద పెద్ద మీటింగ్ అందరితో చేస్తారు, 10 మంది ముంగట మళ్ళీ హ్యూమిలేషన్ ఉంటుంది. ఇవన్నీ అంటే కరెక్ట్ టార్గెట్ రీచ్ అవ్వడం ఇబ్బందిగా ఉంటుంది, కానీ టార్గెట్ రీచ్ అవ్వడానికి తగినంత టైము, స్ట్రెంగ్త్ కావాలి కదా. రెండు మనుషులు సపోర్ట్ కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇలా అన్ని మంచి మంచి మాటలు చెప్తారు కానీ లెట్స్ ఒక రూమ్లో పాపం బ్రాంచ్ మేనేజర్స్తో ఇలా మాట్లాడుతారు. రియల్ పిక్చర్ వేరేగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అడ్వర్టైజ్మెంట్ వేరు, రియల్ పిక్చర్ వేరు. సో బయట నుండి అంతా ఫ్యాన్సీగా అనిపిస్తుంది కానీ లోపల వెళ్తేనే అర్థమవుతుంది. దెన్ హౌ డిడ్ యూ మేనేజ్ ఆల్ ఆఫ్ ఇట్ సార్? ఐ మీన్ లైక్ అంటే నా వరకు ఏంటంటే అంత అప్పటికి ఇంకా అంటే ఉండేది, అంత పీక్స్ లెవెల్లో లేదు. ఓకే. ఇప్పుడు బాగా ఉంది. నేను అప్పుడే రిటైర్ అయ్యి 4 ఏళ్ళు. ఓకే. మీ ప్రొఫెషనల్ లైఫ్లో లెట్సే మీకు అన్నీ ఏమైనా ఉన్నాయా సార్? లెట్సే దిస్ వర్క్ ఫర్ మీ అన్నట్టు. ఐ మీన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చేయలేము, ఎందుకంటే నాకు ఏదో ఒకటి చెప్తుంటుంది, మనం నచ్చినట్టు మనం ఉండలేము కదా. అవును సార్. ఒకరి కింద పని చేస్తున్నప్పుడు అంటే వాళ్ళు ఏం చెప్తే చేయాలి, అంతే కదా సార్. అందుకే అందరం బిజినెస్ అనుకుంటాం కదా, అందరం బిజినెస్ ఏదైనా చేస్తే మనది మనం చేసుకోవచ్చు. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ జాబ్స్ సొంతంగా అయిందో అవి బాగా సాధక పథకాలు తట్టుకుంటాయి. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్ బ్యాంక్లో? 84. బాబా, 84 to 2020. 21 ఎండింగ్, 22లో రిటైర్ అయ్యారు. సార్ ఇప్పుడైతే బ్యాంక్ నోటిఫికేషన్స్ అన్నీ ఇట్లా అలర్ట్స్లా వస్తున్నాయి లేదా వెబ్సైట్స్లో వస్తున్నాయి. మీ టైంలో ఎలా వచ్చేవి సార్? అంటే ఇవాళ అంటే యాక్చువల్లీ నేను అప్పుడు కంప్యూటర్స్ కూడా లేవు చాలా వరకు. ఆ తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి కానీ ఊరికే అంత లేదు. ఇప్పుడు కంప్యూటర్స్ బాగా వచ్చాయంటే 15 ఏళ్ళు 15 ఇయర్స్గా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది కంప్యూటర్స్ మీద.
సో మీరు అన్ని న్యూస్ పేపర్లలో పాంప్లెట్లలో చూసుకోవడం. ఎక్కువ పేపరే. ఆ టైంలో కూడా ఎగ్జామ్ ఉండేదేనా సార్, పిఓ క్లర్క్ అవ్వాలంటే? కాంపిటేటివ్ ఎగ్జామ్ అప్పుడు కూడా? మేము పిఓ ఎగ్జామ్ రాసి అందులోకి వచ్చాం. ఎగ్జామ్ రాసి సెలెక్ట్ బిఎస్ఆర్బి అని బోర్డు ఉండేది, బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని. ఓకే. అది ఆల్ బ్యాంక్స్ కలిపి, స్టేట్ బ్యాంక్ కలిపి ఒక బోర్డు, బిఎస్ఆర్ ఆల్ నేషనల్ బ్యాంక్స్ కలిపి ఒకటి. పరీక్షలు ఉంటే అందులో రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే జాబ్స్, బ్యాంక్ జాబ్స్ ఇచ్చేవాడు. అలా సెలెక్ట్ అయ్యి. గ్రేట్ సార్. అసలు ఒక ఆర్గనైజేషన్లో ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉండేది. బిఫోర్ కంప్యూటరైజేషన్ ఫస్ట్లో చాలా కంఫర్టబుల్గా ఉండేది. ఎందుకంటే సెలెక్టివ్గా ఉండేది. అంటే మార్నింగ్ 10 to 5:30, 6 అంటే 6 ఇంకా తర్వాత ఇంక వాళ్ళు చెప్పేవాడు కదా, మేము వినేవాడు కదా, బయటకు వచ్చేవాడు. ఈ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ డిపెండ్స్ ఆన్ యాక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఈ కంప్యూటర్ టాలీ చేస్తుంది కానీ మనకి అన్నీ ఫీడ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా అప్డేట్ చేస్తే కానీ క్లోజ్ చేయలేం కదా. అది కొంచెం లేట్ అయింది. ఇప్పుడు మరీ దారుణంగా ఉంది. సాయంకాలం క్యాష్ క్లోజ్ చేద్దాం టైం కనెక్టివిటీ లేదనుకో ఎలా, అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత ఇవన్నీ ఫీడ్ చేయాలి, టాలీ చేయాలి, అప్పుడు కదా. అండ్ ఆల్రెడీ లెట్స్ సే అందరూ ఫ్రస్ట్రేటెడ్ ఉంటారు, అంటే రోజంతా పబ్లిక్ ని ఫేస్ చేసి. కొత్తలో అయితే కంప్యూటరైజేషన్ కొత్తలో అయితే రాత్రి 12, 1 కూడా అయింది. పాపం కదా సార్, వాళ్ళు కూడా మిడ్ నైట్ అయింది నాకు. 1 o'clock ఎప్పుడో క్లోజ్ చేశాను. ఆ హడావుళ్ళు ఏంటంటే నేను బ్యాచ్ క్లోజ్ చేయకుండా ఇంటికి వెళ్ళాను, మర్చిపోయి. దాంతో 3 గంటలకు 3:30కి హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు మా సీఎంకి. సార్ మీ బ్యాచ్ క్లోజ్ కదంటే ఎవరు ఏంటంటే వాళ్ళే చెప్పారు, బాగా నాయనండి. అప్పుడు ఇంటికి వచ్చి తీసుకెళ్ళి క్లోజ్ చేసి మళ్ళీ తెల్లవారుజామున అలా కూడా ఉంది. అది ప్రాబ్లం. మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిరా సార్? వెళ్ళాలి కదా. అలా అంటారు ఇప్పుడు ఒకసారి అయితే. బట్ స్టిల్ రాత్రి 10, 11 చాలా సార్లు, 10, 11 చాలా సార్లు. దానికి ఓవర్ పేమెంట్ ఏమి ఉండదా సార్ బ్యాంక్ దగ్గర? నో ఓటీ. ఎప్పుడో తీసేసారు ఓటీ అనేది తీసేసి చాలా కాలం అయింది. మాకు అసలు ఎప్పుడో జాయిన్ అయిన కొత్తల్లో ఇచ్చారు, తర్వాత లేదు. మళ్ళీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటుందా సార్ అసలు? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటాం కదా, ఫ్యామిలీకి టైం ఇవ్వగలిగేది ఇస్తారు. అంటే రోజు అలా ఉండదు కదా, అది ఎప్పుడో లేట్ అయ్యి మాకు రోజు 10, 11 కాదు, రోజు 7 అలా అవుతుంది. బట్ రోజు 7, 8 అవుతుంది. అది ఈజీగా 7, 8 క్లోజ్ అయ్యి 7 లోపు క్లోజ్ చేయలేకపోతున్నారు. ఉన్నారు సార్, నాకు కూడా బ్యాంక్ మేనేజర్స్ యాజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అవ్వట్లేదు. మీకు 6 వరకు వర్కింగ్ అవర్స్ ఉన్నాయి. ఇప్పుడు 10 to 6 చేస్తారు కదా. అవును సార్, పెంచారు. 5:30, 6 చేస్తారు. సాటర్డేస్, సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే తీసుకున్నారు కదా. అదేం పెద్ద ఉద్ధరింపు ఏం లేదు. ఇప్పుడు నెలకి 4 ఆదివారం, శనివారాలు. అవును. అప్పుడు ఇంతకుముందు ఉండేది హాఫ్ డే ఉండేది. ఆల్ సాటర్డేస్ హాఫ్ డే, 10 to 2. ఇప్పుడు ఏం చేశారు, 2 శనివారాలు ఫుల్ క్లోజ్ చేసేవాళ్ళు. అవునా? అవును సార్. 2 శనివారాలు ఏం చేశారంటే ఫుల్ వర్కింగ్ డే చేశారు. అవునా? అవును. ఏం పెద్ద ఒరిగింది, వాల్యూ ఎడిషన్ లేదంటున్నాను. పైగా వర్కింగ్ అవర్ ఏమో ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ పెంచారు, 6 చేశారు. 6 పేరుకే కానీ అవన్నీ టాలీ చేసి క్లోజ్ చేసి పాప 7:30 బ్రాంచ్ మేనేజర్స్ 8 లోపు వెళ్ళలేకపోతున్నారు. ఏం ఉపయోగం? సరే ఇప్పుడు మనం వెళ్తుంది ఎక్కడ సార్? జూబ్లీ హిల్స్ వెళ్తున్నాం కదా.